నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. జీవో నెంబర్ 121 తొలగించాలని తెలంగాణ అర్చక సమైక్య తెలంగాణ అర్చక ఉద్యమ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో డీబీఆర్ గార్డెన్ లో అర్చకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక జేఏసీ చైర్మన్ ఉపేంద్ర శర్మ, తెలంగాణ అర్చక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ దేవాలయాల్లో అర్చకుల వల్ల, గుడిలో పనిచేసే ఉద్యోగుల వల్ల దేవాలయాల ఆదాయం పెరుగుతుంది, కానీ అర్చకుల ఉద్యోగుల జీవితాలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు దేవాదాయ శాఖలో చట్ట సవరణ చేయలేదని, చట్ట సవరణ చేయడం వల్ల అర్చకులకు మేలు జరుగుతోందని అన్నారు. దేవాలయ శాఖ మంత్రి కొండ సురేఖ ముసాయిదా బిల్లును ఏర్పాటు చేసి రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం తెలిపి అసెంబ్లీలో దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లును పాస్ చేయించి అర్చకులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఇంతవరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు, మున్సిపల్ చట్టాన్ని సవరించారు, కానీ దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించలేదు. ఇప్పటి కూడా 33/2007 చట్టాన్ని, అదేవిధంగా 33/87 యాక్ట్ను కూడా తీసుకొచ్చిండ్రు. దాని తర్వాత మధ్యలో 888 జీవోను ఒకటి తీసుకువచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ దేవాదాయ శాఖ అధికారులకు అనుగుణమైన చట్టాలను రూపొందించుకొని అర్చక ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల వల్లనే ఆదాయం లభిస్తున్నది. అర్చకుల నోటి కష్టం, ఉద్యోగుల రెక్కల కష్టంతో వాళ్ళ ఆలయాల్లో ఆదాయం పెరుగుతున్నదే తప్పితే ఆదాయం ఎక్కడ కూడా తరగడం లేదు. కోట్లాను కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కూడా అధికారులకు కనివిప్పు కలగడం లేదు. ఇప్పటికి కూడా స్వీపర్గా చూసుకుంటూ మామూలుగా వాళ్ళు 2000, 3000 జీతాలు ఇస్తున్నారు. కాబట్టి వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చట్ట సవరణ చెయ్యాలి, మనకు ప్రత్యేకమైన చట్టం రావాలి. అప్పుడు కేసీఆర్ గారికి అవకాశం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ వారికి అవకాశం వచ్చింది. 12 సంవత్సరాలు అయింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి. కాబట్టి వెంటనే చట్ట సవరణ చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం వలన ఈ రాష్ట్రం లోపల అర్చకులకు, ఉద్యోగులకు చాలా మందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే చట్ట సవరణకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు బ్రాహ్మణ పక్షపాతి, బ్రాహ్మణులకు అనుకూలమైనటువంటి వ్యక్తి, అర్చకులకు అనుకూలమైన వ్యక్తి. కాబట్టి వెంటనే చట్ట సవరణకు వారు వెంటనే మసాయిదా తయారు చేయాలని చెప్పేసి రేపు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా మార్చి బడ్జెట్ సమావేశంలో తప్పకుండా ఈ చట్ట సవరణ బిల్లు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒప్పించాలని చెప్పేసి, ఎందుకంటే దేవాదాయ శాఖకు సంబంధించిన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతలేరు, ముఖ్యమంత్రి దృష్టికి కూడా రావడం లేదు. కేవలం జాతరలు, అయినవోలు జాతరలో, కొమరవేలు జాతరలో, లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరలు విస్తృతంగా ఆహ్వాన పత్రిక తీసుకుని ఇచ్చేస్తున్నారు. కానీ అసలు అర్చకులు పడుతున్న బాధలు కానీ, ఉద్యోగులు పడుతున్న బాధలు కానీ ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారులు తీసుకపోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా వెంటనే చట్టబద్ధత కలిగినటువంటి ఈ చట్ట సవరణ చేయాలని చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై జై బ్రాహ్మణ్, జై అర్చక, జై జై అర్చక. ఈరోజుటి సమావేశం తెలంగాణ అర్చక సమాఖ్య ముఖ్య ఉద్దేశంగా మా జేఏసీ నాయకులు గంగు ఉపేంద్ర శర్మ గారు, అదేవిధంగా మా ఇతర నాయకులు అందరం కలిపి ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఒకే శాఖ ఒకే వేతనం అనే నినాదం మాది. రాత్రింబవళ్ళు కష్టపడి అందరం కూడా చెమట ఓడ్చి కూడా ఆలయాల్లో అర్చక విధులను నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి లావాదేవీలు మాకు అన్నీ కూడా రావాలని మా అర్చక జేఏసీ గారిని కోరడం జరిగింది. వారు ఇప్పుడు మీకు అన్నీ కూడా తెలియజేశారు. ముఖ్య ఉద్దేశం ఒకటే, ఒకే చట్టం, మాకు ఒకే శాఖ ఒకే న్యాయం. అదే మా ఉద్దేశం, అదే మా డిమాండ్. అదొకటే, చట్టబద్ధత, చట్ట సవరణ చేయాలనేది మా యొక్క అందరి యొక్క నినాదం.